Good morning, everyone. My name is Ram Babu. I am a lecturer in computer science, Sir C.R. Reddy College for Women, Eluru. Now I am discussing about e-commerce subject, 6th semester for 3rd BCom computer application students. Today's topic is supply chain management. Now we are discussing about supply chain management. Supply chain management అంటే ఏంటో చూద్దాం అప్పుడు. A supply chain is the connected network of individuals, organizations, resources, activities and technologies involved in the manufacture and sale of product or service. అంటే ఏంటంటే ఇక్కడ సప్లై చైన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద నెట్వర్క్ ఇన్ బిట్వీన్ ఇండివిజువల్స్ మీన్ పర్సన్స్, ఆర్గనైజేషన్స్ అంటే కంపెనీస్ కావచ్చు, రీసోర్సెస్ అంటే మనం ఒక ప్రోడక్ట్ని డెవలప్ చేయడానికి కావాల్సినటువంటి వివిధ రకాల రీసోర్సెస్, ఆ రీసోర్సెస్ మీద అప్లై చేసేటువంటి వివిధ రకాల యాక్టివిటీస్ లైక్ యాక్షన్స్ అండ్ టెక్నాలజీస్ అంటే వాటి మధ్య మనం ఉపయోగించేటువంటి టెక్నాలజీ ఏంటి, ఇవన్నీ కూడా ఒక ప్రోడక్ట్ తయారవడానికి కావాల్సినటువంటి డిఫరెంట్ యాక్టివిటీస్ ఇవన్నీ కలిపితే ఏర్పడేదే మనకి supply chain. A supply chain start with the delivery of raw material from a supplier to manufacturer and ends with the delivery of the finished product or service to the end customer. అంటే ఈ సప్లై చైన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే రా మెటీరియల్ అంటే ఒక ప్రోడక్ట్ తయారవడానికి కావాల్సినటువంటి రా మెటీరియల్ ఎక్కడి నుంచి అయితే తీసుకొస్తున్నామో అక్కడి నుంచి ఒక ప్రోడక్ట్ని కన్జ్యూమర్ ఉపయోగించే వరకు కూడా ఈ మధ్యలో జరిగేటువంటి వివిధ రకాలైనటువంటి యాక్టివిటీస్ యొక్క సముదాయాన్నే లేదా కలెక్షన్నే మనం ఏమంటాము అంటే సప్లై చైన్. అందుకని ఇక్కడ ఇట్ ఈస్ స్టార్ట్ విత్ ద డెలివరీ ఆఫ్ రా మెటీరియల్ అండ్ ఎండ్ విత్ ద ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ టు ద ఎండ్ యూజర్. అంటే అక్కడ వరకు జరిగే విధానాన్ని మనం సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటాం. ఇక్కడ supply chain activities cover everything from product development, sourcing, production and logistics as well as the information system needed to coordinate these activities. అంటే ఏంటంటే సప్లై చైన్ అనేది వివిధ రకాల యాక్టివిటీస్ని కవర్ చేస్తుంది. ఎవ్రీథింగ్ ఫ్రమ్ ప్రొడక్ట్ డెవలప్ అంటే ప్రోడక్ట్ని డెవలప్ చేసే విధానంలో కానీ, సోర్సింగ్ అంటే ప్రోడక్ట్ కావాల్సినటువంటి వివిధ రకాల రీసోర్సెస్ అనేవి ఎక్కడ దొరుకుతాయి, వాటి యొక్క క్వాలిటీని అవన్నీ కూడా, అదేవిధంగా డెవలప్మెంట్ దట్ ఈస్ ప్రొడక్షన్ అండ్ లాజిస్టిక్స్ మీన్ ఆ ప్రొడక్ట్స్ అనేవి తయారైన దగ్గర నుంచి కన్జ్యూమర్కి చేరవేసే విధానాన్ని ఇవన్నీ కూడా కోఆర్డినేట్ చేస్తుంది ఎవరు అంటే సప్లై చైన్. నెక్స్ట్ చూడండి, ఈ సప్లై చైన్ని మనం ఒక డయాగ్రమెటిక్ రిప్రజెంటేషన్లో చూసినట్లయితే చూడండి, మ్యానుఫ్యాక్చరింగ్ వాల్యూ చైన్ అంటే సప్లై చైన్ అనేది ఎలా ఉంటుంది అనేది మనం చూస్తే ఫస్ట్ ఈ యొక్క డయాగ్రామ్లో ఫస్ట్ కాలంలో కాంపోనెంట్ సప్లై అంటే కాంపోనెంట్స్ అంటే ఏంటి అంటే ఒక ప్రొడక్ట్ తయారవడానికి కావాల్సినటువంటి వివిధ రకాల రీసోర్సెస్ లైక్ ముడి పదార్థాలు అవన్నీ కూడా ఎక్కడెక్కడ దొరుకుతాయి, వాటి యొక్క ప్లేసెస్ అనమాట అవి. తర్వాత సబ్ అసెంబ్లీ సప్లై అంటే ఏంటంటే మరి ఆ పదార్థాలన్నీ తీసుకొచ్చి ఒక ప్రోడక్ట్గా తయారు చేయాలి అంటే దానికి కావాల్సినటువంటి మెటీరియల్స్ అన్నీ కూడా సబ్ అసెంబ్లీ సప్లై అంటారు. అవన్నీ కలెక్ట్ చేసిన తర్వాత ఏం చేస్తాం, డెవలపింగ్ స్టార్ట్ చేస్తాం, దాన్నే మ్యానుఫ్యాక్చర్ అన్నాం. మ్యానుఫ్యాక్చర్ అయిపోయిన తర్వాత ఒక ప్రోడక్ట్ తయారైన తర్వాత కంపెనీ నుంచి జనరల్గా కన్జ్యూమర్కి వెళ్ళకోకుండా ఎక్కడికి వెళ్తుంది అంటే హోల్సేలర్స్కి వెళ్తుంది. ఈ హోల్సేలర్ ఏం చేస్తారంటే రిటైలర్ షాప్స్కి లేదా రిటైలర్ కంపెనీస్కి లాజిస్టిక్స్ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తారు, అక్కడ నుంచి కన్జ్యూమర్కి చేరబెడుతుంది. ఓకేనా, ఇది సప్లై చైన్ యొక్క డయాగ్రమెటిక్ రిప్రజెంటేషన్. నెక్స్ట్ సప్లై చైన్ మేనేజ్మెంట్ ఈస్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ఏ నెట్వర్క్ ఆఫ్ ఆల్ బిజినెస్ ప్రాసెసెస్ అండ్ యాక్టివిటీస్ ఇన్వాల్వింగ్ procurement of a raw material, manufacturing and distribution management of a finished goods. It is also called as the art of management of providing the right product at the right time
అండ్ రైట్ ప్లేస్ అట్ ద రైట్ కాస్ట్ టు ద కస్టమర్. అంటే సప్లై చైన్ మేనేజ్మెంట్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇట్ ఈస్ టోటల్లీ కనెక్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ ప్రాసెసెస్ అండ్ యాక్టివిటీస్ ఫ్రమ్ రా మెటీరియల్ టు ఎండ్ ఆఫ్ ద ప్రొడక్ట్ యూజ్డ్ బై ద కన్స్యూమర్. అంటే మనం ఒక రా మెటీరియల్ కలెక్ట్ చేసే దగ్గర నుంచి ఒక ప్రొడక్ట్ యొక్క యూసేజ్, దట్ ఈజ్ కన్స్యూమర్ యూసేజ్ వరకు జరిగేటువంటి డిఫరెంట్ యాక్టివిటీస్ అన్నిటినీ కలిపే మనం సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటాం. ఈ సప్లై చైన్ మేనేజ్మెంట్ని ఆర్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటున్నారు. ఆర్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ దేంటి ఆర్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఏం చేస్తుందంటే ఇదేం ప్రొవైడ్ చేస్తుందంటే కరెక్ట్ అయినటువంటి కన్స్యూమర్కి రైట్ ప్రోడక్ట్, అంటే కరెక్ట్ అయినటువంటి ప్రోడక్ట్ వాళ్ళకి యూజర్కి కావాల్సినటువంటి ప్రోడక్ట్ని, అదేవిధంగా కావాల్సిన ప్రోడక్ట్ వాళ్ళకి కావాల్సినటువంటి నిర్దిష్టమైనటువంటి టైంలో యాక్సెస్ తీసుకోవటం, అంటే కలెక్ట్ చేసుకోవడం కోసం, అదేవిధంగా వాళ్ళకి లొకేషన్ వాళ్ళు ఉన్నటువంటి ప్లేసెస్లో ఆ ప్రోడక్ట్ దొరకటం, అదేవిధంగా రీజనబుల్ కాస్ట్, అంటే కన్స్యూమర్ అనేవాడు ప్రోడక్ట్ తగిన విధంగా ఒక కాస్ట్ను కూడా ఆశిస్తూ ఉంటాడు. దానికి విధంగా ఆ కన్స్యూమర్కి రిలయబుల్గా ఉండేలాగా కాస్ట్ను కూడా ప్రొవైడ్ చేస్తుంది ఈ యొక్క సప్లై చైన్ మేనేజ్మెంట్. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ ఈజ్ టు మానిటర్ అండ్ రిలేట్ ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ అండ్ షిప్మెంట్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. అంటే దీని యొక్క మెయిన్ గోల్ ఏంటంటే ఒక ప్రోడక్ట్ని డెవలప్ చేయటం, ఆ డెవలప్ చేసినటువంటి ప్రోడక్ట్ని డిస్ట్రిబ్యూషన్ చేయటం. అంటే డిస్ట్రిబ్యూషన్ మీన్ ఎవరెవరికి పంపించాలి, హోల్సేలర్స్గా, రిటైలర్స్గా లేదా కన్స్యూమర్స్కి పంపించాలి అనేటువంటిది. అదేవిధంగా షిప్మెంట్ ఆఫ్ ప్రొడక్ట్స్ అంటే లాజిస్టిక్స్ని ఉపయోగించి ఒక ప్రోడక్ట్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి పంపించడం కోసం ప్రొడక్ట్స్తో పాటు సర్వీసెస్ని కూడా షిప్మెంట్ చేయడానికి మనకు ఉపయోగపడుతుంది. దీని యొక్క మెయిన్ గోల్, సప్లై చైన్ మేనేజ్మెంట్ యొక్క మెయిన్ గోల్ అన్నమాట ఇది. దిస్ కెన్ బి డన్ బై కంపెనీస్ విత్ ఏ వెరీ గుడ్ అండ్ టైట్ హోల్డ్ ఓవర్ ఇంటర్నల్ ఇన్వెంటరీస్, ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్, ఇంటర్నల్ ప్రొడక్షన్స్ అండ్ సేల్స్. అంటే ఈ కంపెనీస్ అన్నీ కూడా ప్రతి ఒక్క ప్రోడక్ట్ని కన్స్యూమర్కి చేరవేసే విధానంలో ఈ యొక్క డిఫరెంట్ ఈ సప్లై చైన్ మేనేజ్మెంట్ యొక్క యాక్టివిటీస్ని యూజ్ చేసుకుంటుంది. లైక్ ప్రొడక్షన్ కావచ్చు, డిస్ట్రిబ్యూషను, ఇంటర్నల్ ప్రొడక్షన్స్ అండ్ సేల్స్, ఇవన్నీ కూడా సప్లై చైన్ మెయింటైన్ చేస్తుంది. ఈ సప్లై చైన్ మేనేజ్మెంట్ బేసికల్లీ మెజర్స్ ద సప్లై అండ్ డిమాండ్ మేనేజ్మెంట్. అంటే సప్లై చైన్ మేనేజ్మెంట్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే సప్లై అండ్ డిమాండ్. అంటే డిమాండ్, ఒక ప్రోడక్ట్కి ఎక్కడైతే డిమాండ్ ఉందో అక్కడ సప్లై చేసేటువంటి సదుపాయాన్ని కలిగిస్తుంది. దీన్ని ఆ విధంగా డిమాండ్ తగ్గిన విధంగా ఒక ప్రోడక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలి లేదా మ్యానుఫ్యాక్చర్ చేయాలి అని కంపెనీకి సజెషన్ ఇచ్చేది ఎవరు అంటే సప్లై చైన్ మేనేజ్మెంట్. నెక్స్ట్ the ultimate goal of any effective supply chain management system is to maximize customer value and achieve a sustainable competitive advantage. It represents a conscientious effort by the supply chain firms to develop and run supply chains in the most effective and efficient ways possible. అంటే ఏంటంటే ఈ సప్లై చైన్ మేనేజ్మెంట్ యొక్క మెయిన్ అల్టిమేట్ గోల్ ఏంటంటే ఒక కస్టమర్కి మ్యాక్సిమం ప్రోడక్ట్ యొక్క యూటిలైజేషన్ని ప్రొవైడ్ చేసేలాగా, అదేవిధంగా సస్టైనబుల్ కాంపిటేటివ్ అడ్వాంటేజెస్, అంటే అదే ప్రోడక్ట్ వేరే కంపెనీతో ఉన్నా కానీ దానికన్నా అడ్వాంటేజెస్ కాంపిటేటివ్గా, అంటే కాస్ట్ పరంగా కానీ, పెర్ఫార్మెన్స్ పరంగా కానీ, లేదా క్వాంటిటీ పరంగా కానీ, క్వాలిటీ పరంగా కానీ బెస్ట్ రిజల్ట్ ఇచ్చేలాగా ప్రొవైడ్ చేయటమే ఈ సప్లై చైన్ యొక్క సజెషన్ని కంపెనీ ఫాలో అవుతుంది అనమాట. ఇట్ రిప్రజెంట్స్ కాన్షియస్ ఎఫర్ట్. అంటే ఇది ఏం చేస్తుందంటే ఈ సప్లై చైన్ అనేటువంటి మెథడ్ మనం ఉపయోగించడం వల్ల ఆ ప్రోడక్ట్కి ఖచ్చితమైన ఎఫర్ట్ పెట్టి ఒక ప్రోడక్ట్ని డెవలప్ చేయొచ్చు. అది కూడా ఎలా ఉంటుంది అంటే మోస్ట్ ఎఫెక్టివ్ అండ్ ఎఫిషియెంట్ వేస్ పాసిబుల్. అంటే బాగా ఖచ్చితత్వంగా ఉంటుంది, అది కూడా కన్స్యూమర్కి బెనిఫిటెడ్గా ఉండేటువంటి ప్రోడక్ట్ తయారు చేయడమే
సప్లై చైన్ మేనేజ్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇట్ ఇంప్రూవ్స్ ఆపరేషన్స్ బై ఇన్కార్పొరేటింగ్ క్వాలిటీ టెక్నిక్స్ సచ్ యాజ్ క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఎక్సెట్రా. అంటే ఈ యొక్క సప్లై చైన్ మేనేజ్మెంట్ యొక్క ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ క్వాలిటీ టెక్నిక్స్. ఈ క్వాలిటీ టెక్నిక్స్ అంటే ఒక ప్రోడక్ట్ని డెవలప్ చేసేటప్పుడు క్వాలిటీ ప్రోడక్ట్ని డెవలప్ చేయడానికి సజెషన్స్ని లేదా డిఫరెంట్ ఆపరేషన్స్ని కూడా సజెస్ట్ చేస్తుంది ఈ యొక్క సప్లై చైన్ మేనేజ్మెంట్. నెక్స్ట్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ సప్లై చైన్ మేనేజ్మెంట్. దీని యొక్క సప్లై చైన్ మేనేజ్మెంట్ యొక్క ముఖ్యమైనటువంటి ఉపయోగాలు ఏంటంటే ఇంక్రీజ్ సేవింగ్స్ ఇన్ లేబర్ అండ్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్. అంటే సప్లై చైన్ మేనేజ్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా మనం ఒక ప్రోడక్ట్ తయారు చేసేటప్పుడు ఫాలో అయినట్లయితే ఈ కింది విధమైనటువంటి బెనిఫిట్స్ మనం చూడొచ్చు. అంటే కాస్ట్ తగ్గుతుంది. ఏం కాస్ట్ తగ్గుతుంది అంటే లేబర్ అండ్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ అనేది డిక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. అచీవ్ బెటర్ ఇన్వెంటరీ కంట్రోల్. అంటే బెటర్ ఒక ప్రోడక్ట్కి ఈజీ మానిటర్ చేసేటువంటి మన కంపెనీ కంట్రోల్ చేసే విధంగా మనకి అవకాశం ఉంటుంది. డెవలప్స్ బెటర్ కస్టమర్ రిలేషన్షిప్స్ అండ్ సర్వీస్. అంటే ఏంటి, కస్టమర్ రిలేషన్షిప్స్ అండ్ సర్వీస్ అనేవి ఎక్కువగా బెటర్గా ఉంటాయని చెప్తున్నాడు. ఇంక్రీజ్ మార్కెట్ విజిబిలిటీ. అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ యూజర్స్ ఆ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ అనేవి ఈ ప్రోడక్ట్ని అంటే యూజ్ చేసేటువంటి మార్కెట్ని క్రియేట్ చేస్తుంది. రెడ్యూస్ ఛాన్సెస్ ఆఫ్ ప్రొడక్ట్ ఫెయిల్యూర్ రేట్. అంటే ప్రోడక్ట్ అనేది డ్యామేజ్ అయ్యేటువంటి దాని యొక్క రేట్ అనేది చాలా తగ్గిపోతుంది. ఇంక్రీజెస్ పెర్ఫార్మెన్స్ అండ్ ప్రాఫిటబిలిటీ. అంటే ఈ యొక్క సప్లై చైన్ మేనేజ్మెంట్ అనేటువంటి యాక్టివిటీస్ అన్ని ఫాలో అవటం వల్ల ప్రొడక్ట్ యొక్క పెర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. అదేవిధంగా ఆటోమేటిక్గా ప్రాఫిట్ అనేది పెరుగుతుంది అని చెప్తున్నాడు. క్రియేట్స్ బెటర్ డెలివరీ మెకానిజమ్స్ ఫర్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఇన్ డిమాండ్ విత్ మినిమం డిలే. అంటే డిలే అనేది లేకుండా తక్కువ డిలేతో ఒక ప్రోడక్ట్ని లేదా ప్రోడక్ట్ యొక్క సర్వీసెస్ని డిమాండ్కు తగిన విధంగా డెలివరీ ప్రొవైడ్ చేస్తుంది ఈ యొక్క సప్లై చైన్ మేనేజ్మెంట్. అదేవిధంగా ఈ సప్లై చైన్ మేనేజ్మెంట్ యొక్క అడ్వాంటేజెస్ అచీవ్ రెగ్యులర్ అండ్ బెటర్ కమ్యూనికేషన్ విత్ ద కస్టమర్. అంటే ఏంటంటే కస్టమర్స్కి రెగ్యులర్ అండ్ బెటర్ కమ్యూనికేషన్. అంటే ఏంటి, ఒక ప్రోడక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ కానీ లేదా సర్వీసెస్ కానీ ఎప్పటికప్పుడు కంపెనీ ఆర్ ఆర్గనైజేషన్ అనేది కన్స్యూమర్స్తో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంప్రూవ్స్ ప్రొడక్టివిటీ అండ్ బిజినెస్ ఫంక్షన్స్. అంటే వ్యాపార లావాదేవీలు అనేవి ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రొడక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మినిమైజెస్ వేర్ హౌసింగ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. అంటే స్టోరేజ్ అనేది తగ్గిపోతుంది, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా తగ్గిపోతుంది ఈ యొక్క సప్లై చైన్ మేనేజ్మెంట్ యొక్క యాక్టివిటీస్ మనం ఫాలో అయినట్లయితే. మినిమైజ్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ కాస్ట్. అంటే కాస్ట్ అనేది ఆటోమేటిక్గా డిక్రీజ్ అవుతుంది. అంటే వేర్ హౌసింగ్ ఉండదు, అంటే స్టోరేజ్ ఉండదు, ట్రాన్స్పోర్టేషన్ కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి కాస్ట్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఫాస్టర్ అండ్ మోర్ యాక్యురేట్ ఆర్డర్ ప్రాసెసింగ్. అంటే స్పీడ్గా ఉంటుంది, అదేవిధంగా స్పీడ్గా పనిచేసినా కానీ ఖచ్చితమైనటువంటి ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది. ఎన్హాన్సెస్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ సపోర్టింగ్ ద సక్సెస్ఫుల్ ఎగ్జిబిషన్ ఆఫ్ జస్ట్ ఇన్ టైమ్ స్టాక్ మోడల్స్. అంటే ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అనేది పెరుగుతుంది, సక్సెస్ఫుల్ ఎగ్జిబిషన్ అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే అడ్వాంటేజెస్ ఆఫ్ సప్లై చైన్ మేనేజ్మెంట్. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ సప్లై చైన్ మేనేజ్మెంట్ అనేది 2 రకాల మెథడ్స్లో మనం ఈ యొక్క అచీవ్ చేయొచ్చు. వాటిలో ముఖ్యంగా సప్లై చైన్ మేనేజ్మెంట్ హ్యాస్ 2 మెథడ్స్. దోస్ ఆర్ పోర్టర్స్ వాల్యూ మెథడ్ అండ్ ఇంటర్ ఆర్గనైజేషన్ వాల్యూ చైన్ మోడల్. అంటే ఈ 2 మోడల్ కూడా సప్లై చైన్ అనేటువంటి డిఫరెంట్ యాక్టివిటీస్ని ప్రొవైడ్ చేస్తూ ఒక ఆర్గనైజేషన్ అనేది ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి వివిధ రకాల గైడ్ లైన్స్ని మనకు ప్రొవైడ్ చేస్తుంది. అదే పోర్టర్స్ వాల్యూ మెథడ్ అండ్ ఇంటర్ ఆర్గనైజేషన్ వాల్యూ మెథడ్. ఓకేనా, చూడమ్మా. ఈ పోర్టర్స్ వాల్యూ మెథడ్ ఫస్ట్ మనకి ఈ సప్లై చైన్ మేనేజ్మెంట్లో ఫస్ట్ మెథడ్ ఏంటి అంటే పోర్టర్స్ వాల్యూ చైన్ మోడల్. చూడండి, ఈ వాల్యూ చైన్ ఈస్ ద సెట్ ఆఫ్ యాక్టివిటీస్
that an organization carries out to adds value to an article, including production, marketing, and the provision of after sales services. అంటే పోర్టర్స్ వాల్యూ మెథడ్ ఏం చెప్తుందంటే ఒక ఆర్గనైజేషన్కి వివిధ రకాల యాక్టివిటీస్ని చైన్ రూపంలో ప్రొవైడ్ చేస్తుంది. అవన్నీ కూడా ఏం చేస్తాయి అంటే ఒక ప్రోడక్ట్కి ఆర్టికల్స్ అంటే గివ్ నేమ్స్ ఫర్ ద ప్రోడక్ట్కి నేమ్స్ ఇవ్వటం కానీ, లేదా ప్రోడక్ట్ డెవలపింగ్లో కానీ, ఆ ప్రోడక్ట్ని మార్కెటింగ్ అంటే అమ్మే విధానాల్లో కానీ, అదేవిధంగా అమ్మిన తర్వాత కూడా వివిధ రకాల సర్వీసెస్ అనేవి ఎలా ఉండాలి అనేది మొత్తం కూడా పోర్టర్స్ వాల్యూ చైన్ మోడల్ చెప్తుంది. అంటే నేమ్ ఇవ్వటం దగ్గర నుంచి ప్రోడక్ట్ అమ్మిన తర్వాత కూడా ఆ కన్జ్యూమర్కి అనేది ఏ విధంగా సర్వీస్ని ప్రొవైడ్ చేయాలి. ఓకే, ద వాల్యూ చైన్ ఫ్రేమ్వర్క్ డెవలప్డ్ బై మైకేల్ పోర్టర్ ఈజ్ ఏ మోడల్ that is used to describe the process by which businesses receive raw materials, add value to the raw materials through various processes to create finished product, and then sell that end product to customers. All these activities are carried out by firms in order to create and delivery of a valuable product. అంటే ఈ పోర్టర్స్ వాల్యూ అనేటువంటి ఈ మెథడ్ని మైకేల్ పోర్టర్ అనేటువంటి వ్యక్తి డెవలప్ చేశాడు. దీని యొక్క ఉపయోగం ఏంటి అంటే రా మెటీరియల్ తీసుకోవటం, ఆ రా మెటీరియల్కి యాడ్ వాల్యూ టు ద రా మెటీరియల్ అంటే కొన్ని రకాలైనటువంటి ప్రాసెస్ అనేవి అప్లై చేయాలి రా మెటీరియల్కి, అప్పుడే ఒక ప్రోడక్ట్ అనేది డెవలప్ అవుతుంది. ఆ మరి ప్రోడక్ట్ డెవలప్ అయిన తర్వాత ఆ ప్రోడక్ట్ని అమ్మాలి ఎవరికి? కన్జ్యూమర్కి అమ్మటం. ఓకే, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ప్రోడక్ట్ వాల్యుబుల్ ప్రోడక్ట్ అనేది వాల్యుబుల్ కన్జ్యూమర్కి రీచ్ అయ్యేలాగా తయారైనటువంటి ఆల్ యాక్టివిటీస్ అన్నిటినీ కూడా పోర్టర్స్ అనేటువంటి సైంటిస్ట్ మనకు చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ పోర్టర్స్ వాల్యూ చైన్ అనేది మనకి డిఫరెంట్ యాక్టివిటీస్ని ప్రొవైడ్ చేస్తుందన్నాం కదా. ఈ పోర్టర్స్ వాల్యూ చైన్ క్లాసిఫైడ్ ఆల్ యాక్టివిటీస్ as either primary or support activities that are common to all businesses as shown below. అంటే పోర్టర్స్ చెప్పినటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా మనకి రెండు రకాలుగా క్లాసిఫై చేశారు. వాటిలో ఫస్ట్ది ప్రైమరీ యాక్టివిటీస్ అన్నారు, రెండోది సపోర్ట్ యాక్టివిటీస్ ఆర్ సెకండరీ యాక్టివిటీస్ అని పిలుస్తారు. ఈ ప్రైమరీ యాక్టివిటీస్ ఏంటి, సెకండరీ యాక్టివిటీస్ ఏంటి, ఇవన్నీ కూడా ఏంటంటే ప్రతి బిజినెస్కి ఉన్నట్లయితే ఆ బిజినెస్లో తయారైనటువంటి ప్రొడక్ట్ అనేది కన్జ్యూమర్ అనేవాడికి బాగా యూజ్ అవుతుంది, ఆర్గనైజేషన్ బెనిఫిటెడ్గా ఉంటుంది అని చెప్తున్నాడు. వాటిలో ఫస్ట్ ప్రైమరీ యాక్టివిటీస్ చూడండి, ప్రైమరీ వాల్యూ యాక్టివిటీస్. వాటిలో ఫస్ట్ ఇన్బౌండ్ లాజిస్టిక్స్, ఆపరేషన్స్, అవుట్బౌండ్ లాజిస్టిక్స్, మార్కెటింగ్ అండ్ సేల్స్ అండ్ ఈ 5 యాక్టివిటీస్ అన్నిటినీ కలిపే మనం ప్రైమరీ వాల్యూ యాక్టివిటీస్ అంటాం. అదేవిధంగా సెకండరీ వాల్యూ యాక్టివిటీస్ చూసినట్లయితే ఫర్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, టెక్నాలజీ డెవలప్మెంట్, ప్రొక్యూర్మెంట్. ఈ 4టిని మనం ఏమంటాము అంటే సెకండరీ వాల్యూ యాక్టివిటీస్ అంటాం. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ ప్రైమరీ యాక్టివిటీస్ మనం 5 అని చెప్పుకున్నాం, వాటి గురించి చూద్దాం. చూడండి, ప్రైమరీ యాక్టివిటీస్ ఆర్ దోస్ ప్రాసెస్ దట్ ఆర్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ విత్ ప్రొడ్యూసింగ్ అండ్ సపోర్టింగ్ ఏ డెలివరీ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్. అంటే ప్రైమరీ యాక్టివిటీస్ అనేవి ఏం చేస్తాయంటే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతాయంట ఒక ప్రోడక్ట్ని డెవలప్ చేసేటప్పుడు కానీ, దానికి సపోర్టింగ్ చేసేటప్పుడు కానీ, డెలివరీడ్ ప్రోడక్ట్ అంటే ప్రోడక్ట్ డెలివరీ అవడానికి కూడా ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా యూజ్ అవుతాయి. ఆల్ 5 ప్రైమరీ యాక్టివిటీస్ ఆర్ ఎసెన్షియల్స్ ఇన్ యాడింగ్ వాల్యూ అండ్ క్రియేటింగ్ ఏ కాంపిటేటివ్ అడ్వాంటేజ్. అంటే ఈ 5 యాక్టివిటీస్ కూడా కంపల్సరీ, ఎసెన్షియల్, చాలా ఇంపార్టెంట్. ఎందుకు? ఇన్ యాడింగ్ వాల్యూ అండ్ క్రియేటింగ్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్. ఇవన్నీ కూడా ఒక ప్రోడక్ట్కి వాల్యూ, న్యూ వాల్యూని ఇవ్వటం కోసం, కాంపిటేటివ్గా అడ్వాంటేజెస్ అన్ని ప్రొవైడ్ చేయడం కోసం ప్రైమరీ యాక్టివిటీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. దే కన్సిస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఫస్ట్ వన్, ఇన్బౌండ్ లాజిస్టిక్స్.
These activities involve relationship with suppliers and include all receiving, warehousing and inventory management of raw material ready for production. అంటే ఒక ప్రోడక్ట్ని తయారు చేయడం కోసం మనం కావలసినటువంటి రా మెటీరియల్ని తీసుకురావాలి. అవి ఎక్కడ దొరికితే వాళ్ళతో రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేస్తూ ఉండేటువంటి రిసీవ్ చేసుకునే విధానం, తర్వాత స్టోర్ చేయటం, దాన్ని ఇన్వెంటరీ మేనేజ్మెంట్, రా మెటీరియల్ని ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి రెడీగా పెట్టడం కోసం ఉపయోగపడేవే ఇన్బౌండ్ లాజిస్టిక్స్. మరి రెడీగా అయిన తర్వాత ఏం చేయాలి అంటే ఆపరేషన్స్ మీన్ యాక్షన్స్. అంటే ఒక ఆపరేషన్ జరిగితేనే ఒక ప్రోడక్ట్ అనేది తయారవుతుంది. దిస్ యాక్టివిటీ ఎన్కంపసెస్ ఆల్ యాక్టివిటీస్ రిక్వైర్డ్ టు ట్రాన్స్ఫర్ ఇన్పుట్స్, దట్ ఈస్ రా మెటీరియల్, ఇంటూ అవుట్పుట్స్ అంటే ఫినిష్డ్ ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్. అంటే ఈ రా మెటీరియల్ అన్నిటినీ కూడా డిఫరెంట్ ఆపరేషన్స్ ఉపయోగించి ఒక ఫైనల్ ప్రోడక్ట్గా తయారు చేయటం. నెక్స్ట్, అవుట్బౌండ్ లాజిస్టిక్స్. దీస్ యాక్టివిటీస్ డీల్ విత్ కలెక్షన్, స్టోరేజ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రోడక్ట్. అంటే ఆ అవుట్బౌండ్ లాజిస్టిక్స్ అనేవి ఏం చేస్తాయంటే తయారైనటువంటి ప్రోడక్ట్ని కలెక్ట్ చేసుకోవటం, వాటిని స్టోర్ చేయటం, అదేవిధంగా ఆ ప్రోడక్ట్ అనేది ఎక్కడికి హోల్సేలర్స్కి, అదేవిధంగా రిటైలర్స్కి ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ చేయాలి అనేది మొత్తం కూడా అవుట్బౌండ్ లాజిస్టిక్స్ అనేది చూసుకుంటుంది. అదేవిధంగా నెక్స్ట్, మార్కెటింగ్ అండ్ సేల్స్. మార్కెటింగ్ మీన్ అమ్మటం అనమాట. ఓకే, దీస్ యాక్టివిటీస్ associated with informing the customer about products and services, including buyers to purchase them. It includes all strategies used to get potential customers to purchase a product such as channel selection, advertising and pricing. అంటే ఈ మార్కెటింగ్ అండ్ సేల్స్లో ఒక ప్రోడక్ట్ తయారైన తర్వాత అది కొనేవాళ్ళు ఎవరు, వాళ్ళు ఏ విధంగా వాళ్ళు కొనే ప్రయత్నం చేయాలి, ఆ ప్రోడక్ట్ని ఏ విధంగా వాళ్ళకి అమ్మాలి అనేది ఈ మార్కెటింగ్ అండ్ సేల్స్ చూస్తుంది. అంటే ఏంటంటే ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటారు, అదేవిధంగా ఏ విధంగా వాళ్ళకి మరి ప్రోడక్ట్ అమ్మాలి అంటే అడ్వర్టైజ్మెంట్ చేయాలి, అదేవిధంగా ప్రైసింగ్లో కూడా బెనిఫిట్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేసినప్పుడే సేల్ అనేది ఎక్కువగా ఉంటుంది. అవన్నీ కూడా ఈ ఇన్బౌండ్ లాజిస్టిక్స్లోవి, అంటే పోర్టర్స్ వాల్యూ మెథడ్లోవి. అండ్ ఫైనల్గా సర్వీస్. దీస్ యాక్టివిటీస్ ఆర్ రిలేటెడ్ టు మెయింటైనింగ్ ద వాల్యూ ఆఫ్ యువర్ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ టు యువర్ కస్టమర్స్. అంటే వన్స్ ఇట్ హ్యాస్ బీన్ పర్చేజ్, అంటే ఒక ప్రోడక్ట్ ఒకసారి కన్స్యూమర్ కొన్న తర్వాత ఈ సర్వీస్ అనేది, ఈ ఒక ప్రోడక్ట్ యొక్క సర్వీస్ అనేది కంపెనీ అనేది ఈ పోర్టర్స్ వాల్యూలో ప్రైమరీ యాక్టివిటీస్ చెప్తుందన్నమాట. అదేవిధంగా ఈ పోర్టర్స్ వాల్యూ చైన్ మోడల్లోనే సెకండరీ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి, 4 ఉన్నాయి. ఆ సెకండరీ యాక్టివిటీస్ ఏం చెప్తాయి అంటే వాటిని సపోర్ట్ యాక్టివిటీస్ అని కూడా పిలుస్తారు. ఈ సపోర్ట్ యాక్టివిటీస్ ఫెసిలిటేట్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద ప్రైమరీ యాక్టివిటీస్ ఇన్ ఏ వాల్యూ చైన్. ఇంక్రీజింగ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఎనీ సెకండరీ యాక్టివిటీస్ ఇంక్రీజ్ ద బెనిఫిట్ టు అట్లీస్ట్ వన్ ఆఫ్ ద ప్రైమరీ యాక్టివిటీస్. These support activities are normally denoted as overhead cost on a company's income statement. అంటే సెకండరీ యాక్టివిటీస్ అన్నీ కూడా ప్రైమరీ యాక్టివిటీస్కి సపోర్టెడ్గా ఉంటాయి. అలా ఉండటం వల్ల ఏమవుతుంది అంటే ఒక ప్రోడక్ట్ యొక్క ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అవడంతో పాటు అది ప్రైమరీ యాక్టివిటీస్కి బెనిఫిటెడ్గా ఉంటుందని చెప్తున్నాడు. ఈ సపోర్ట్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఎలా ఉంటాయి, కంపెనీస్ ఇన్కంలో మార్పులు చేసే విధంగా ఉంటాయి. అంటే ఈ సెకండరీ యాక్టివిటీస్ అనేది ప్రైమరీ యాక్టివిటీస్తో కలిసి సపోర్ట్గా ఉంటూ కంపెనీస్ ఇన్కమ్ని ఇంక్రీజ్ చేసే విధంగా ఉంటాయి. వాటిలో ఫస్ట్ది ప్రొక్యూర్మెంట్. దీస్ యాక్టివిటీస్ ఆర్ రిలేటెడ్ టు పర్చేజింగ్ ద రీసోర్సెస్ నీడెడ్ బై ద ఆర్గనైజేషన్ టు ఆపరేట్ ద సెంట్రలైజ్డ్ ఎక్విజిషన్ ఆఫ్ రా మెటీరియల్, సర్వీసింగ్, స్పేర్ పార్ట్స్, బిల్డింగ్ మెషిన్స్ రిజల్ట్ ఇన్ కాస్ట్ సేవింగ్ డ్యూ టు బల్క్ డిస్కౌంట్స్. అంటే ఈ ప్రొక్యూర్మెంట్ అంటే ఏంటంటే ఒక ప్రోడక్ట్ని తయారు చేయడానికి కావాల్సినటువంటి వివిధ రకాల రా మెటీరియల్ ఏ విధంగా సర్వీస్ చేయాలి, వాటికి కావాల్సినటువంటి మిగతా స్పేర్ పార్ట్స్ ఎక్కడ దొరుకుతాయి, బిల్డింగ్స్ ఎలా ఉండాలి, మెషిన్స్, ఇవన్నీ కూడా ఏంటంటే కాస్ట్ సేవింగ్ కోసం సపోర్ట్ చేస్తాయి ఈ యాక్టివిటీస్. అదేవిధంగా నెక్స్ట్ చూడండి, హెచ్ఆర్ఎం, హ్యూమన్ రీసోర్స్ మేనేజ్మెంట్. These activities involve
రిక్రూట్మెంట్, hiring, training, developing, compensating అండ్ ఆన్గోయింగ్ మేనేజ్మెంట్ ఆఫ్ పర్సన్. అంటే కంపెనీలో పనిచేసేటువంటి వ్యక్తులకి ప్రొడక్ట్ గురించి ట్రైనింగ్ ఇవ్వటంతో పాటు ఆ ప్రోడక్ట్ ఎలా డెవలప్ చేయాలి, అదేవిధంగా ఆన్గోయింగ్ మేనేజ్మెంట్ పర్సనల్ అంటే జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ అన్నిటినీ కూడా మెయింటైన్ చేస్తుంది ఈ హెచ్ఆర్ఎం. అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే టెక్నాలజికల్ డెవలప్మెంట్. టెక్నాలజికల్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే డిజైన్ అండ్ రీజన్. అంటే ఇక్కడ చూడండి, దీస్ యాక్టివిటీస్ ఆర్ రిలేటెడ్ టు మేనేజింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ బిజినెస్ నాలెడ్జ్ బేస్ సచ్ యాజ్ రీసెర్చ్ డెవలప్మెంట్, ప్రాసెస్ ఆటోమేషన్, డిజైన్ అండ్ రీజన్. అంటే టెక్నికల్ సపోర్ట్ కూడా ఉండాలి. అంటే డిజైనింగ్లో కూడా మార్పులు చేయాలి, రీసెర్చ్ డెవలప్మెంట్ ఇంప్రూవ్ చేయాలి, బిజినెస్ నాలెడ్జ్ని ఎప్పటికప్పుడు అది ఆ కంపెనీకి అప్లై చేసినప్పుడే ఒక ప్రొడక్ట్ అనేది ఎఫిషియెంట్గా వస్తుంది. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్. దీస్ యాక్టివిటీస్ సర్వ్స్ ద కంపెనీస్ నీడ్ అండ్ టైస్ ఇట్స్ వేరియస్ పార్ట్స్ టుగెదర్. ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఆర్ డిపార్ట్మెంట్ సచ్ యాజ్ అకౌంటింగ్, లీగల్, ఫైనాన్స్, ప్లానింగ్, పబ్లిక్ అఫైర్స్, గవర్నమెంట్ రిలేషన్స్, క్వాలిటీ అష్యూరెన్స్ అండ్ జనరల్ మేనేజ్మెంట్. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటంటే కంపెనీస్ కావాల్సినటువంటి వివిధ రకాల అన్ని అవసరాలను కూడా అవసరానికి తగిన విధంగా వాటితో టైఅప్ అవ్వాలి. ఆ టైప్ అవ్వాల్సినటువంటి డిపార్ట్మెంట్స్ ఏంటంటే అకౌంట్స్ అంటే శాలరీస్ కానీ, ఇన్కమ్ కానీ, ట్యాక్సెస్ కానీ అవన్నీ చూస్తుంది. ఎనీ లీగల్ ప్రాబ్లమ్స్ని మెయింటైన్ చేసే వాటితో కూడా టైఅప్ అవ్వాలి. ఫైనాన్స్ ఆర్థికపరమైనటువంటి సంబంధాల కోసం. ప్లానింగ్ అంటే మనకున్నటువంటి టర్న్ ఓవర్ ఎంత, అదేవిధంగా కాస్ట్ ఎంత అవుతుంది, శాలరీస్ ఎంత అవుతున్నాయి, ఇన్కమ్ ఎంత వస్తుంది, ప్రాఫిట్ ఎంత, ఇవన్నీ కూడా చూసుకోవాలి. పబ్లిక్ అఫైర్స్ అంటే జనరల్గా హ్యూమన్ రిలేషన్షిప్స్, గవర్నమెంట్ రిలేషన్స్. అదేవిధంగా ఆర్గనైజేషన్ రన్ అవ్వాలి అంటే గవర్నమెంట్ రిలేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. క్వాలిటీ అష్యూరెన్స్ అండ్ జనరల్ మేనేజ్మెంట్ అంటే ఒక ప్రోడక్ట్ని టెస్ట్ చేసేటువంటి ఆర్గనైజేషన్స్తో కూడా మనం టైఅప్ అవ్వాలి. ఇవన్నీ కూడా ఏంటంటే సెకండరీ యాక్టివిటీస్, పోర్టర్స్ వాల్యూలోని సెకండరీ యాక్టివిటీస్. నెక్స్ట్ మెథడ్ ఇంటర్ ఆర్గనైజేషన్ వాల్యూ చైన్ మోడల్. An inter-organization system IOS refers to any automated shared information system between organization. అంటే అది ప్రోడక్ట్ ఎలా ఉండాలి, ఎలా తయారీ అవ్వాలి అనేది పోర్టర్స్ వాల్యూ చెప్పింది. ఇక్కడ ఈ ఇంటర్ ఆర్గనైజేషన్ వాల్యూ మెథడ్ ఏం చెప్తుందంటే ఒక కంపెనీ లేదా వేరే కంపెనీ ఏ విధమైనటువంటి రిలేషన్షిప్స్ని, ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ని ఆటోమేటిక్గా షేర్ చేసుకోవాలి అనేది మొత్తం కూడా ఎవరు చెప్తారంటే ఈ సెకండ్ మెథడ్ ఇంటర్ ఆర్గనైజేషన్ వాల్యూ చైన్ మోడల్. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇంటర్ ఆర్గనైజేషన్ సిస్టమ్ ఈజ్ టు ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్. అంటే ఎలక్ట్రానికల్గా ఒక కంపెనీ యొక్క లేదా ఒక ఆర్గనైజేషన్ యొక్క ఇన్ఫర్మేషన్ని షేర్ చేయడం. విచ్ పర్మిట్స్ ఇన్స్టాంటేనియస్ కంప్యూటర్ టు కంప్యూటర్ ట్రాన్స్ఫర్ టు ఇన్ఫర్మేషన్. అంటే కంప్యూటర్ టు కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయడం. ఇంక్రీజ్ కాంపిటీషన్ అండ్ మార్కెట్ ప్రెజర్స్ హ్యావ్ గివెన్ రైజ్ టు ఇంటర్ ఆర్గనైజేషన్ కోఆపరేషన్. అంటే ఈ విధంగా మనం చేయడం వల్ల ఏమవుతుందంటే కాంపిటీషన్ పెరుగుతుంది కంపెనీకి, మార్కెట్ ప్రెజర్ కూడా మనకి ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. అంటే సేల్స్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది, డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఈ ఇంటర్ ఆర్గనైజేషన్ వాల్యూ చైన్ మోడల్ అనేది సక్సెస్ అవడానికి కొన్ని రకాల కారకాలు ఉన్నాయి. చూడండి, ద సక్సెస్ ఆఫ్ అన్ ఐఓఎస్ ఫర్ ద పర్పస్ ఆఫ్ వాల్యూ చైన్ కెన్ బి ఎఫెక్టెడ్ బై 5 క్రిటికల్ ఫ్యాక్టర్స్. అంటే ఈ పర్పస్ అని సక్సెస్ అవడానికి 5 రకాల ఫ్యాక్టర్స్, కారకాలు ఉన్నాయంట. వాటిలో ఫస్ట్ చూడండి, లాంగ్ టర్మ్ ఓరియంటేషన్. ఇఫ్ ద ట్రేడింగ్ పార్టీస్ హ్యావ్ ఏ లాంగ్ టర్మ్ ప్లాన్ ఆఫ్ దేర్ రిలేషన్షిప్. అంటే ఒక ప్రోడక్ట్ని ఎక్కువ కాలం వాళ్ళకి అమ్మే విధమైనటువంటి కోఆర్డినేషన్ అనమాట. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ షేరింగ్. ఇఫ్ ద బిజినెస్ షేర్స్ దేర్ ఆపరేషనల్ అండ్ స్ట్రాటజిక్ ఇన్ఫర్మేషన్. అంటే ఒక కంపెనీ అనేది వేరే కంపెనీకి ఇన్ఫర్మేషన్ని లేదా ఆపరేషనల్ ఇన్ఫర్మేషన్ని లేదా స్ట్రాటజిక్ ఇన్ఫర్మేషన్ని
ఆటోమేటిక్గా షేర్ చేయటం. కొలాబరేషన్ అంటే టైఅప్ అనమాట. If the business partners collaborate through mutually sharing risk and rewards, viewing each other as collaborators rather than competitors, and make relation specific investments in connection to the IOS. ఈ IOS మెథడ్లో వివిధ రకాల బిజినెస్ పార్ట్నర్స్ అనేది ఒకరికొకళ్ళు మ్యూచువల్లీ కొలాబరేట్ అయినట్లయితే వాళ్ళిద్దరూ కూడా షేర్ చేసుకుంటారంట. ఏంటవి? రిస్క్ అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినా, రివార్డ్స్ ఏదైనా అచీవ్మెంట్ వచ్చినా, వ్యూయింగ్ ఈచ్ అదర్ కొలాబరేటర్ రాదర్ దాన్ కాంపిటేటర్ అంటే మిగతా వాళ్ళతో తట్టుకునేలాగా వీళ్ళిద్దరు ఒక యొక్క డేటాని షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది ఈ యొక్క ఇంటర్ ఆర్గనైజేషన్ మెథడ్లో. నెక్స్ట్, ఇంటిగ్రేషన్ ఆఫ్ కీ బిజినెస్ ప్రాసెస్. ఇఫ్ ద బిజినెస్ క్యారీస్ అవుట్ ఇంటర్ ఆర్గనైజేషన్ బిజినెస్ ప్రాసెస్ రీఇంజనీరింగ్ అంటే ఏంటంటే ఎప్పటికప్పుడు ఏదైనా ప్రోడక్ట్ మరి రీఇంజనీరింగ్ చేసుకునేవా అంటే ఏదైనా కన్జ్యూమర్ అనేవాడు సజెషన్స్ ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా దానికి తగిన విధంగా ఆ ప్రోడక్ట్ని మార్పులు చేసి రీడెవలప్ చేయటం కోసం. అదేవిధంగా హిస్టరీ ఆఫ్ సక్సెస్. ఇఫ్ ద బిజినెస్ పార్ట్నర్స్ హ్యావ్ ఏ హిస్టరీ ఆఫ్ సక్సెస్ఫుల్ ఇంటరాక్షన్ ద లైక్లీనెస్ ఆఫ్ ఏ సక్సెస్ ఈజ్ గ్రేటర్ అంటే వాళ్ళు ఎప్పుడు కూడా పార్ట్నర్స్ ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్ ఇంటరాక్షన్ ఉన్నట్లయితే ఆటోమేటిక్గా సక్సెస్ అనేది పెరుగుతుంది అని చెప్తున్నాడు. అదేవిధంగా ఈ ఇంటర్ ఆర్గనైజేషన్ వాల్యూ మెథడ్ అనేది కొన్ని రకాల గోల్స్ ఉన్నాయి. వాటిలో చూడండి, ఫస్ట్ గోల్, సమ్ ఆఫ్ ద మేజర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇంటర్ ఆర్గనైజేషన్ వాల్యూ చైన్ ఆర్ రెడ్యూస్డ్ టైం ఫ్రేమ్ అంటే టైం అనుకున్న టైం కన్నా తక్కువ టైంలో ప్రోడక్ట్ని తయారు చేసే అవకాశం ఉంది. చేంజ్డ్ కాస్ట్ స్ట్రక్చర్స్ ఆటోమేటిక్గా ఈ యొక్క డిఫరెంట్ గైడ్ లైన్స్ అండ్ యాక్టివిటీస్ మనం ఫాలో అయినట్లయితే ఆటోమేటిక్గా కాస్ట్ తగ్గిపోయే అవకాశం ఉంది. ఇంజనీర్డ్ వాల్యూ చైన్ ఎప్పటికప్పుడు ప్రోడక్ట్ని సజెషన్స్ ప్రకారం మార్చుకునే విధంగా ఉన్నట్లయితే అది కూడా రీఇంజనీర్డ్ వాల్యూ చైన్. జస్ట్ ఇన్ టైం మ్యానుఫ్యాక్చర్ అంటే వాళ్ళు ఇచ్చినటువంటి సజెషన్స్ ఎప్పటికప్పుడు తీసుకొని ప్రోడక్ట్ని తయారు చేయటం. క్విక్ రెస్పాన్స్ సప్లై అంటే మనం ఈజీగా రియాక్ట్ అయ్యి వాళ్ళకి సప్లై చేసే విధంగా ఉంటుంది. ఎఫిషియంట్ డాక్యుమెంట్ ప్రాసెసింగ్ అంటే ఈ విధమైనటువంటి ఈ ఇంటర్ ఆర్గనైజేషన్ వల్ల ఏమవుతుందంటే డాక్యుమెంట్ ప్రాసెసింగ్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా కాంపిటేటివ్ అడ్వాంటేజెస్ అంటే ఇతర ప్రోడక్ట్తో ఈజీగా మనం బెనిఫిటెడ్గా ఉంటాం అంటే కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. ఈ యూనిట్లో మనకి ఎక్కువగా వెరీ ఎస్ఐ క్వశ్చన్ ఏంటి అంటే మనకి ఎక్కువగా రిపీటెడ్గా అడిగే క్వశ్చన్ సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటే ఈ సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటే డెఫినేషన్ రాయాలి, అడ్వాంటేజెస్ రాయాలి, దాంట్లో ఉన్నటువంటి 2 మెథడ్స్ రాసినట్లయితే ఈ క్వశ్చన్ మనకు కంప్లీట్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, రిఫరెన్స్ బుక్స్. మన కామర్స్ మెటీరియల్ ఈ 2 బుక్స్ నుంచి సేకరించడం జరిగింది. డేవిడ్ వెయిట్లీ కామర్స్ టాటా మెగ్రా హిల్ 2000 ఎడిషన్. నెక్స్ట్, బిజినెస్ బై పరాగ్ కులకర్ణి అండ్ సునీత జహీర్ బంద్కర్ ఫ్రమ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్. ఈ 2 బుక్స్ కూడా మనకి రెఫరెన్స్ బుక్స్. నెక్స్ట్, ఫైనల్గా థ్యాంక్ యూ.